నమస్తే ఉల్లా ఎరికే కదా నేనేవలో నేను మీ 69 టీం పాపన్నని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మనకు అయ్యేదో చక్కా పోయి చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఇన్నొద్దులు రేవంత్ సారు సర్కారు చేసిన కులగణనతో బీసీలకు న్యాయమవుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆయనే మన హనుమంతాల్ సారు ఇంకా విలేకరులని పిలుచుకొని ఇక చెప్పుకొచ్చిండుల్లా. ఇక అట్లనే ఇక సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ సార్ను పిలిచి ఇంకా ప్రతి మీటింగ్కి తోలుకొస్తా అని చెప్పుకుంటొచ్చిండుల్లా. ఇక మళ్ళీ అదేందో పాలు మీరు చూదురు పాండ్రి. ఇగోనల్లా ఏ మాటకా మాట చెప్పాలి కానీ మన హనుమంతన్ సారు చానాలకు టీవీలో ముందుకొచ్చిండల్లా. కాంగ్రెస్ రాహుల్ సార్ని పిలిచి సూరయ్యపేటల మీటింగ్ పెడుతుందంట. కులగణన సర్వే బీసీలకు చాలా మంచిగుందట. ఎస్సీ రిజర్వేషన్ చేసినందుకు గజ్వేల్లో మల్లికార్జున ఖర్గేతో సభ పెడుతుందంట. ఇలా చాలా సభలు పెడుతుందంట. ఇంకా రేవంత్ సర్కారు అందరికీ న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చిండల్లా. అయితే పువ్వు గుర్తు పార్టీ వాళ్ళ మీద గరం అయిండు పెద్ద సారు. అమిత్ షా సారు అంబేద్కర్ను తక్కువ చేసి మాట్లాడిండని చెప్పుకొచ్చిండల్లా. వారికి వచ్చింది అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అది అట్టడుగున ప్రజానీకానికి న్యాయం జరగాలని పార్లమెంటు లోపల మాట్లాడిండు, పార్లమెంటు బయట మాట్లాడిండు. 90% ఉన్న జనాభాకు అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుందని ఉద్యోగాలలో కానీ పదవులలో కానీ ఆయనకు ఆలోచన వచ్చింది. అదే ఆలోచనను ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగణ జరగాలనే ఆలోచనతో అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అదేవిధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కులగణ పూర్తిగా జరిగింది. కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి, దానికి మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి జవాబు ఇస్తాడు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఇవాళ సూర్యాపేటలో బీసీ సభ ఏది బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం, 42% మేము రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ రోజు సిద్ధరామయ్య కూడా వచ్చారు. ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులందరినీ కూడా కోరుతున్న ఏంటంటే కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానిక పోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే, ఈ రాష్ట్రంలో కులగణ జరిగింది, దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని ఏది సూర్యాపేటలో అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగలకు న్యాయం జరగాలి, ఏబిసిడి జరగాలి అని ఆలోచన చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా ఏది ఒప్పుకున్నది, కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఏది గజ్వేల్కి రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అందుకే నా ఉద్దేశంలో ఓబీసీల గురించి ఇగోనుల్లా ఇంకా పొద్దుగాల ఈ అక్క అయితే మున్సిపాలిటీ వాళ్ళని ఒక్క తీరుగా దుమ్మెత్తి పోస్తుందిల్లా. ఇక మా ఇంటి దాకా వినిపించేసరికి ఏమైందని గబ వాడికి ఉరికిపోయి చూస్తారికే ఇక మరి ఇక నాకే చిత్రం అనిపించింది. ఇక అదేందో మళ్ళీ మీరు కూడా ఓపాలు చూడాలి కదా, ఇంక ఓపాలు చూతురు పాండి. మరే చిలకనగర్లా పార్కు కాన ఒక ఆమె 20 ఏండ్ల నుండి పాలు అమ్ముకొని డబ్బా పెట్టుకుందట. అయితే ఈ పొద్దుగాల జిహెచ్ఎంసీ వాళ్ళు ఆమె పాల దుకాణాన్ని కూలగొట్టిరని లొల్లు చేసిందోళ్ళ. జిహెచ్ఎంసీ వాళ్ళ బండికి అడ్డం పడి పొల్లు తిట్టింది. అయితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అది గవర్నమెంట్ తోవాయే. కానీ ఆమెను చూస్తే మాత్రం మస్తు బాధ అవుతుందల్లా. అయితే మనం మాత్రం ఏం చేస్తాం కానీ ఆ గోస చూద్దాం పదండోళ్ళ. మా సామాన్ వచ్చింది 30-40 ఫ్రిడ్జ్ ఉంది సామాన్
ఇగోనుల్లా ఇక మన బడి పంతుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చేయి పార్టీ వాళ్ళను నరేందర్ రెడ్డి సార్ని నిలబెడుతున్నారుల్లా. ఇంకా అయితే దానికి ముఖ్యమంత్రి సారు ఇంక పార్టీ వాళ్ళ గుర్తింపు కార్డును అదేనుల్లా బీపం కార్డును ఇచ్చిండుల్లో. ఇగోనొల్లా పంతుల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా చెయ్యి గుర్తుపాటోళ్ళు నరేందర్ రెడ్డిని నిలబెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ సారు బీఫామ్ ఇచ్చిండల్లా. మరి దేనికి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, ఇంకా మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు సారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఆడుకొచ్చిర్రోల్లా. ఇగోనుల్లా మొన్న ఆ సభల తీన్మార్ మల్లన్న రెడ్డి సంగమ నాయకులని స్టేజి మీద తిట్టిండని రెడ్డి వాళ్ళు ఒక్కో రోజు ఓ తీర నిరసన తెలుపుతున్నారుల్లా. ఇంకా ఇవాళ తీన్మార్ మల్లన్న జిట్టి బొమ్మకి పాడగట్టి డప్పులు కొట్టి అచ్చం సచ్చినోనికి చేసినట్టే చేసిర్రుల్లా. అయితే కానీ పాపం ఇంకా అయితే కానీ పేరు రావాలంటే తిట్టాలని ఎవరైనా చెప్తే తిడతారుల్లా. కానీ పాపం కానీ ఇంకా ఆయన పటేల్ ఊకుంటారుల్లా. అసలుకే రెడ్డోళ్ళు ఇక క్షమాపణలు చెప్పేదాకా ఊకొనట్టున్నారుల్లా వీళ్ళు. ఇంక మనకు అదేదో పలు మరి చూడు మరి. చూసిరు కాదులా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు, మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు క్రమం తప్పకుండా చూస్తూనే ఉండరు 6 9 టీవీ.